హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 4 టైప్స్ ఆఫ్ రైస్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూద్దామండి. ఇక్కడైతే టమాటా రైసు, అలానే పుదీనా, కర్డ్ రైసు, మష్రూమ్ రైస్ అండి. ఇవైతే లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా అలానే హెల్తీగా కూడా ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే చూద్దాము. ఇక్కడైతే నేను ఆనియను, అలానే పచ్చిమిర్చి, 2 టమాటో, కొత్తిమీర, లెమన్, కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇవంతా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రైస్ అనేది లెమన్ రైస్ అనలేమండి, దీన్ని అయితే తిరగవాత అన్నం అంటాం మేమైతే. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు, అలానే పోపు దినుసులు కూడా అన్నీ వేసుకోవాలండి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి. ఈ రైసు చాలా బాగుంటుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. లెమన్ రైస్ అనేది బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ఈజీగా తిరగవాత అన్నం చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా అలానే కొత్తగా కూడా ఉంటుంది. అలానే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత అంతా ఫ్రై చేసుకోవాలి. అందులోని కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే మనకైతే రైస్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ కర్రీని అంతా బాగా ఫ్రై చేయాలండి. ఇక్కడ పసుపు ఒక్కటే యాడ్ చేసుకోవాలి, అలానే లెమన్ అండి, ఎలాంటి పొడులు కూడా యాడ్ చేయము. మొత్తం ఈ తిరుగుబాతంతా వేగిన తర్వాత ఇందులోకి రైస్ అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ అన్నం అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇది పొడిగా రెడీ చేసుకొని పెట్టుకున్న వేడి అన్నం అండి. అంత నీట్గా అయితే మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే తిరగవాత అన్నం అయితే రెడీ అయింది. ఇదైతే లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి. సేమ్ అలానే లెమన్ రైస్ లాగా ఉంటుంది, కానీ కొత్తగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇక్కడైతే నేను పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో 7 to 8 పచ్చిమిర్చి తీసుకోవాలండి. అలానే వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, అలానే పుదీనా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే ఇవి 2 వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మనమైతే స్మూత్గా రుబ్బుకోవాలి. ఇందులోకి మనము టమాటా, ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ రెడీ అయిందనుకోండి, మనకు పుదీనా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. టమాటో, బీన్స్, అలానే ఆలు, మీల్ మేకరు. ఇక్కడైతే నేను అన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నానండి. కావాల్సిన వాళ్ళు అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేశాను, అలానే గరం మసాలా ఐటమ్స్, కరివేపాకు, ఆనియన్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో అయితే టమాటా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేను వంకాయ, అలానే మష్రూమ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నానండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేసామంటే డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి. అన్ని వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అలానే వెజిటేబుల్స్ అన్నిటికీ పడుతుంది కాబట్టి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనమైతే మిక్సీ జార్లో చూపించిన పేస్ట్ని అయితే ఉడుకుతున్న వెజిటేబుల్స్లోకి వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అంత దగ్గర పడిన తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, రుచికి సరిపడినంత. నెక్స్ట్ మనము ఆయిల్ అయితే అవుట్ సైడ్ వస్తుంది, అప్పుడు కర్రీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికినట్టండి. సో ఇప్పుడు మసాలా పొడులు యాడ్ చేసుకుందాము. ధనియాల పిండి, గరం మసాలా, అలానే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ అయితే నేను 1 కప్పు రైస్ అయితే తీసుకున్నానండి. ఇది సోనా మసూరి రైసు. సో నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్న కర్రీలోకి మనము 2 కప్స్ వాటర్ పోసుకోవాలండి. 1:2 రేషియోలో అయితే వేసుకోవాలి. సో అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ వేసి మనమైతే విజిల్ పెట్టుకోవాలండి. వద్దనుకున్న వాళ్ళు కొంచెం సేపు వాటర్ బాయిల్ అయిన తర్వాత కూడా రైస్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను వాటర్ బాయిల్ చేసుకొని ఆల్రెడీ వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. నీట్గా రైస్ అంతా వాష్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే కొనుకొచ్చిన రైస్ కాబట్టి మనకు డస్ట్ లేకుండా ఉండాలి. 1 or 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో కలుపుకొని నేనైతే ఒక 2 విజిల్స్ అయితే పెట్టానండి. ఒక 2 విజిల్స్కి అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఉడుకుతుంది, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ అయింది కాబట్టి. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే పుదీనా రైస్ అయితే రెడీ అయింది. ఇక్కడ వెజిటేబుల్స్ స్కిప్ చేసినా కూడా సేమ్ ఫ్లేవర్తోనే ఉంటుందండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, వేసుకోవడం మంచిది, ఎందుకంటే స్కూల్లో పిల్లలు తింటారు కాబట్టి హెల్తీగా ఉంటుంది.
ఇక్కడైతే కర్డ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ కర్డ్ రైస్కి ఆల్రెడీ ఉడికిన రైస్ని అయితే సపరేట్గా ఆరనివ్వాలి. ఒక ప్యాకెట్ కర్డ్ తీసుకోవాలండి. ఈ కర్డ్లో మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, కర్డ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. అలానే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 or 3 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ పోపు అనేది కరెక్ట్గా ఉందనుకోండి, మనకు పెరుగన్నం అనేది చాలా కమ్మగా ఉంటుంది. అలానే అన్ని పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ తిరుగుబాతు అనేది కరెక్ట్గా ఉందనుకోండి, రైస్ అయితే మనకి ఈవినింగ్ వరకు ఒకే ఫ్లేవర్తో ఉంటుందండి. సో ఫైనల్గా నేను ఆల్రెడీ చల్లారి పెట్టిన రైస్ని బాగా స్మాష్ చేసి మనమైతే కర్డ్లోకి కలుపుకోవాలండి. అప్పుడైతే ముద్దగా చాలా టేస్టీగా ఉంటుంది. సో కర్డ్ రైస్ అనేది రెడీ అయింది. లాస్ట్లో అయితే మష్రూమ్ రైస్ ఎలా తయారు చేయాలన్నది అయితే చూద్దామండి. ఇందులోకి అయితే సాసులు ఏం లేకుండా అలానే నార్మల్ రైస్తో ఈజీగా కూడా చేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మష్రూమ్ని అయితే 1 or 2 times అయితే నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. కొత్తిమీర, అలానే ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ నిమ్మ చెక్క అయితే తీసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా రుబ్బుకున్నాం అనుకోండి, మనకు టేస్ట్ అనేది రైస్కి అయితే బాగుంటుంది. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే సరిపడినంత వేసుకోండి, ఎందుకంటే రైస్ ఐటమ్స్ కాబట్టి ఆఫ్టర్నూన్కి డ్రై కాకుండా ఉంటాయి. సో ఆయిల్లో అయితే పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ని చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోండి. సో కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర, అలానే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనకు మష్రూమ్ని అయితే స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను మష్రూమ్ని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత తిరుగుబాతులోకి అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మష్రూమ్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఈ కర్రీలో అనేది వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే మనకైతే రైస్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండదండి. సో మష్రూమ్లో వాటర్ అంతా అవుట్ సైడ్ వచ్చేంత వరకు అయితే మనము బాయిల్ చేసుకోవాలి. ఇందులో అయితే పెప్పర్ పౌడరు అలానే సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ పెప్పర్ పౌడర్ అనేది రైస్కి అయితే చాలా బాగుంటుంది. సో పెప్పర్ పౌడర్ అనేది స్కిప్ చేయకుండా మనమైతే ధనియాల పిండి, అలానే గరం మసాలా కూడా, పసుపు కూడా వేసుకోవాలండి. ఈ పెప్పర్ పౌడరు మష్రూమ్ రైస్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న రైస్ని అయితే ఇందులో కలుపుకోవాలండి. పొడిగా చేసుకొని మనము ఈ కర్రీలోకి రైస్ కలుపుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మష్రూమ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. సో ఏం సాసులు లేకుండా అలానే హెల్తీగా ఇంట్లోనే ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే వైట్ రైస్ని అంతా కర్రీలు అయితే మిక్స్ చేశాను. సో రైస్కి సరిపడా కర్రీ చేసుకున్నాం అనుకోండి, మనకు మష్రూమ్ రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది. లాస్ట్లో అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలానే లెమన్ అయితే పిండుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా, అలానే లాస్ట్లో కొంచెం కారం పొడి కూడా, కారం తక్కువైతే నేనైతే యాడ్ చేసుకున్నాను. సో అన్నీ వేసుకున్న తర్వాత మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. చూసారు కదా, ఫైనల్గా మనకైతే మష్రూమ్ రైస్ అనేది రెడీ అయిందండి వితౌట్ సాస్తో అయితే. ఇదైతే లంచ్ బాక్సెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి కూడా చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్